హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు మండి బిర్యానీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీ బిర్యానీ. మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీకి చాలా డిఫరెంట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మండి బిర్యానీ చేయడానికి నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ పీసెస్ పెద్దవి తీసుకున్నాను. ఇలా చికెన్కి ఘాట్లు పెట్టుకోవాలండి. మ్యారినేషన్ మసాలా అది చికెన్లో బాగా పట్టడానికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. నేను ఇక్కడ స్కిన్లెస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే స్కిన్తో తీసుకోవచ్చు. మీరు పీసెస్ పెద్దవైనా చిన్నవైనా తీసుకోవచ్చండి. ఇది మండి బిర్యానీ స్పెషల్ మసాలా అండి. ఇది 1 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, దాల్చిన చెక్క ముక్కలు 4, యాలకులు 3, లవంగాలు 15. వీటిని పౌడర్ చేసుకోవడానికండి. 4 నుంచి 5 పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలండి. 500 గ్రాముల బాస్మతి రైస్ని దీన్ని నేను 20 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు చిన్నవి, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు చిన్నవి, 4 లేదా 5 పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలుక్కాయలు, 5 లవంగాలు తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మండి బిర్యానీ స్పెషల్ మసాలాలు ఇందులో వేసి ఫైన్గా బ్లెండ్ చేసి పౌడర్ చేసుకోవాలండి. మండి బిర్యానీ స్పెషల్ మసాలాని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మండి బిర్యానీ మసాలా పౌడర్ని ఇందులో 2 భాగాలు వేసుకోవాలి. 1 భాగం రైస్లోకి యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 భాగం ఉంచుకున్నాను పక్కన. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిర్చి పేస్ట్, ఎల్లో ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని మసాలాని ప్రతి పీస్ మీద ఇలా రబ్ చేసుకోవాలి. బాగా పట్టించాలి. ఈ ఘాట్లలో కూడా వెళ్ళేలాగా బాగా పట్టించాలి. ఇలాగే అన్ని చికెన్ పీసెస్కి పట్టించాలి. ఇలా ప్రతి చికెన్ పీస్కి మసాలా అంతా బాగా పట్టించాలి. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు మ్యారినేషన్కి ఉంచండి. ఒకవేళ మీకు టైం షార్టేజ్ ఉంటే 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని స్టీమ్ చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 800 మిల్లీలీటర్ల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ ఉన్న గిన్నె పైన ఇలా జల్లెడ గిన్నె పెట్టుకొని దాని మీద ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. దీన్ని స్టీమ్ చేయాలండి. దీన్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి 35 నిమిషాలు పడుతుంది. దీనిపైన మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు మన చికెన్ స్టీమ్కి బాగా ఉడికిపోవాలి కాబట్టి లో ఫ్లేమ్ మీద 35 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఎంత బాగా ఆవిరి పడుతుందో నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో చికెన్ మెల్లగా కుక్ అవుతుంది. మనం మధ్యలో చికెన్ని వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని టర్న్ చేసుకున్నాను. చికెన్ వేరొక సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. మనం వేరొక సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. దీన్ని నేను 40 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను. మన చికెన్ చాలా బాగా ఉడికిపోయింది. నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. కింద గిన్నెలో ఉన్న స్టాక్ని జాగ్రత్త చేసుకోవాలి. దీన్ని మనం రైస్లోకి యూజ్ చేస్తాము. ఇప్పుడు మన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మన ఆయిల్ హీట్ అయిన తర్వాత
అందులో చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోవాలి. మన జల్లెడలో ఉన్న మసాలాని రైస్లో యూస్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ మీద గోల్డెన్ మార్క్స్ వస్తాయి. దీన్ని మరొక సైడ్కి టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ మార్క్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ మార్క్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మనకి ఈ విధంగా మార్క్స్ రావాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకొని బాదం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ దినుసులని యాడ్ చేసి కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. దీన్ని లైట్ పింక్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దానితో పాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. దానితో పాటు మండి బిర్యానీ మసాలాని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ని ఉడికించుకున్న స్టాక్ని ఇందులో వేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ పడుతుంది. కాబట్టి 2 గ్లాసులకి 2 గ్లాసులు వేసుకోవాలి. నాకు ఈ స్టాక్ 2 గ్లాసులు వచ్చింది. మీకు స్టాక్ తక్కువ ఉంటే అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టాక్. దీనివల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని మెల్లగా కలిపి మూత పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిపై ఈ గిన్నెని పెట్టి లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాలు రైస్ని దమ్ చేసుకున్నాను. మన రైస్ రెడీ అయిపోయింది. రైస్ని ఒకసారి కలిపి దానిపై ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో స్మోకీ ఫ్లేవర్ ఇద్దాము. దానికి చిన్న గిన్నెని ఇలా మధ్యలో పెట్టి కాల్చిన బొగ్గుని ఇందులో పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెంటనే మూత పెట్టుకోవాలి. దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు స్మోక్లో ఉంచాలి. 3 నుంచి 4 నిమిషాలు స్మోక్ చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలోంచి గిన్నెని తీసేయాలి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బిర్యానీని సర్వ్ చేసుకుందాం. ఇలా చూడండి, మన డెలిషియస్ అండ్ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన చికెన్ పీసెస్ని పెట్టుకుందాం. దానితో పాటు ఫ్రై చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ను వేసుకుందాం. మండి బిర్యానీ చట్నీతో పాటు సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మీరు ఈ మెథడ్తో పాటు మండి బిర్యానీ రెసిపీని చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని ఈ చట్నీతో పాటు సర్వ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.